అయితే ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు లడ్డూ విషయంలో నీది అడిగావు కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. అప్పుడు ఎక్కడ కూర్చున్నావు నువ్వు? అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది రైలు కింద పడి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. 2019-24 మధ్యలో జరిగినటువంటి ఈ సంఘటన రాష్ట్రం మొత్తం కదిలింది. ఎక్కడున్నావా నువ్వు? ఎక్కడున్నావు? నేను నాస్తికుణ్ణి, నేను జాతీయవాదిని, నాకు అందరూ ఒకటే అన్నావుగా. ఆ అబ్దుల్ సలాం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడే, భారతదేశ పౌరుడే. ప్రభుత్వ పెద్దల దాష్టికం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబంతో. ఎక్కడున్నావు? జస్ట్ ఆస్కింగ్. ఎందుకు లేదా రోజు? ఒక దళితుడికి శిరోముండనం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో. సాక్షాత్తు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు ఇచ్చింది, ఇన్వెస్టిగేషన్ జరగాలి, పూర్తి స్థాయిలో ఆ కేసు వివరాలు కావాలి నాకు అని. ఇవ్వలా. ఎక్కడ చచ్చావు ఆ రోజు? ఎస్, ఇలాగే అడుగుతా. నిన్ను ఇంతకు మించి గౌరవించాల్సిన అవసరం లేదు. ఇలాగే అడుగుతా. ఎక్కడున్నావు ఆ రోజు? ఎక్కడికి పోయింది నీ హ్యాష్ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్? ఎక్కడికి పోయింది? రాష్ట్రంలో 219 ఆలయాల మీద దాడులు జరిగాయి. జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేసి ముఖ్యమంత్రి గారు మీరున్నటువంటి రాష్ట్రంలో మరి 219 ఆలయాల మీద దాడులు జరిగాయి. సాక్షాత్తు స్వామివారి సన్నిధిలోనే డిక్లరేషన్ మీద మీ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని నీ అమ్మ మొగుడు పెట్టాడా డిక్లరేషన్ అని అడిగిన రోజు ఎక్కడున్నావు మిస్టర్ ప్రకాష్ రాజ్? నువ్వు ఏ షూటింగ్లో కూర్చున్నావు? ఆ రోజు నీకు సోషల్ ఈ కాజెస్ అవసరం లేదు కదా. కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క ఎంతోమంది పిట్టల్లా రాలిపోతే ప్రభుత్వ వైఫల్యానికి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అడిగారయ్యా, లెక్కలు ఇవ్వండి అంటే దిక్కుమాల ప్రభుత్వం గతంలో 5 ఏళ్లలో పనిచేసిన వాళ్ళు అబ్బెబ్బే మా దగ్గర అసలు ఆక్సిజన్ లేమితోటి ఎవరు చచ్చిపోలేదు అని దొంగ రిపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ కూర్చుంది నీ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ట్యాగ్ ఆ రోజు? ఇప్పుడు వచ్చి పెద్ద చెప్తున్నావు. ఎక్కడికి పోయింది? ఎక్కడ కూర్చున్నావు ఆ రోజు? జాతీయ స్థాయిలో ఎవరినైనా సరే విమర్శించవచ్చు. సరే, తప్పు చేసిన వాళ్ళని విమర్శించండి, తప్పులేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ ఉంది కాబట్టి కూర్చుబి ఏదైనా మాట్లాడతా, ఫైన్. కానీ అన్నీ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. అప్పుడప్పుడు ఇలాంటి దెబ్బలు కూడా తగులుతాయి మాట్లాడేదానికి. మనది మొత్తం మీడియా చూస్తోంది. అయినా ఏముందిలే, రాజకీయం మన ఇష్టం, ఏదైనా చేసేయచ్చు, రచ్చ చేసేద్దాం. పవన్ కళ్యాణ్ని ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే ఆ రోజు నాకు ఎంత సపోర్ట్ చేసినా మా ఎన్నికల్లో నిలబడ్డానికి ఇప్పుడు నాకు అవసరం లేదు, ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు, నాకే ఏ పదవి మిగలలేదు బొంగులోది ఎందుకు అని చెప్పి రెచ్చగొట్టడానికి. దేశంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి అంటే ఇది నేను ఎవరిని కించపరచాలని అనేటువంటి మాట కాదు. ఒకానొక రాజకీయ నాయకుడు 15 నిమిషాలు పోలీసుల్ని పంపించేస్తే మేమేంటో చూపిస్తామని చెప్పి ఒకానొక సందర్భంలో చాలా ఆవేశపూరితంగా మాట్లాడాడు. మా అబ్దుల్ గఫూర్ గారు లాగా, షుబ్లీ గారు లాగా సంయమనంతో, అందరినీ పరమత సహనంతో ఉండాలని చెప్పి సోదర భావంతో ఉండేలా మాట్లాడాలి ఆ రోజు. ఎక్కడికి పోయిందా నీది? ఎక్కడికి పోయింది నీ జాతీయవాదం? అప్పుడు ఎక్కడికి పోయింది నీ హ్యాష్ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్? సో అందుకే ఈరోజు ప్రజలు చెప్తున్నారు, ఇలాంటివి సంఘటనలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు నిన్ను అడగడానికి, నీతో మాట్లాడడానికి. అందుకే చాలామంది చెప్తున్నారు, నువ్వు మోనార్క్ అనుకుంటే ఇంకా ఆపి నీ పనేదో నువ్వు చూసుకో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆస్కింగ్, ఇట్ ఈస్ జస్ట్ సేయింగ్. సో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు కాబట్టి, ఆయనకి ఏదో పెద్ద పేరు ఉండిపోయింది కాబట్టి ఆయన ఏదో హైలైట్ చేయాలని ఈ వ్యాఖ్యానాలు చేయట్లా. డైరెక్ట్గా ఆయన పేరుతోటి ఉన్న ఇండైరెక్ట్గా ఎవరైతే దగుల్బాజీలు, సన్నాసులు, సమాజానికి పనికి రాని వెధవలు, వాళ్ళందరికీ కూడా ఇదే హెచ్చరిక పౌర సమాజం తరఫున. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ మూల సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి కట్టుబడి మా ఏకత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు పెట్టుకునే వాళ్ళకి ఇది బహిరంగ హెచ్చరిక. ఇది ఈరోజు డిబేట్. పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ